స్వామి టెంపుల్ దగ్గరలో వినాయకుడి స్వామి గుడి ఉందన్నమాట. ఈ వినాయకుడు శ్రీ బాలకృష్ణ స్వామి టెంపుల్ అని లోపల ఇంకో టెంపుల్ ఉంది. బట్ ఆ టైంలో క్లోజ్ చేసినట్టున్నారు. నేనైతే వెళ్ళలేదు. కానీ ఈ టెంపుల్ లోపలికి మాత్రం వెళ్ళాను. వాళ్ళు ఏదో ప్రసాదం కూడా ఇచ్చారు. బూర్లాగా ఉంది, కానీ అది బూర్ కాదు, కొంచెం బనానా ఫ్లేవర్ వచ్చిందనమాట. సో అది తినేసి అలాగా చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని చూశానమాట. సో ఆ పక్కన ఏమంటారు నాగేంద్రులు కూడా ఉన్నారు చాలా గుడి చుట్టూ. సో ఆ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి ఆ పక్కకు వెళ్ళాం అనమాట. పద్మనాభ స్వామి గుడి దగ్గరలో కొలను ఉంది కదా, ఆ కొలను ఆనుకొని ఇంకో గుడి ఉందన్నమాట. ఆ గుడిలో 3 దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళ పేర్లు, అందులో వినాయకుడు కూడా ఉన్నారు, కానీ మిగతా దేవుళ్ళ గురించి నాకు అంతా తెలీదు. ఆ పేర్లు కూడా చదవడానికి కేరళ మలయాళంలో రాశారు. సో అక్కడ 3 ఉన్నారనమాట, 3 ద్వారాల్లో ఉండి. సో వాటిని అక్కడ ఉన్నారనమాట. సో ఆ 3 దేవుళ్ళని దర్శనం చేసుకొని ఆ పక్కన ఏమంటారు ఈ పద్మనాభ స్వామి ఒక నమూనా ఉందన్నమాట. చాలా బాగుంది, అది చూసేయండి. సో ఇది ఈ పక్కన చివరిన ఆంజనేయ స్వామి, పైన నాభి నుండి పుట్టిన బ్రహ్మ, అందుకనే పద్మనాభ స్వామి అంటారు. సో అది